హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ తేదీ వరకు మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపు చేసి ఎప్పుడు ఇస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో చేయుత పెన్షన్ పథకం కింద 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో స్మార్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్ సమర్పించాలి. వికలాంగులు అయితే యూడిఐడి కార్డు లేదా సదరం సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. అర్హత ఉన్నవారు తమ సమీపంలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఐడి జారీ అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు 31వ తేదీ వచ్చే వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించి ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంజూరీ కూడా చేసేస్తారు. వాళ్ళకి ప్రస్తుతం సాధారణ వితంతు పెన్షన్ స్కీమ్ 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకు వచ్చేసి 4,016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపుకు సంబంధించి ఇంకా అమలు చేయలేదు. ఈ పెంపుకు సంబంధించి మనకి ఈ ఆగస్టు 30 తేదీ వచ్చే లోపే అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సాధారణ పెన్షన్లు 4,000 రూపాయలు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి 6,000 రూపాయలు పెంపు చేసి ఇస్తారు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. మీ ప్రాంతంలో కొత్త పెన్షన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయా? కామెంట్లో చెప్పండి. మీ పెన్షన్ కోసం అప్లై చేయబోతున్నారా? మీ సమాధానాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.